జూబ్లీ హిల్స్పై మరో 2 సర్వేలు చేయిస్తున్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 3 కంప్లీట్గా పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ సర్వేలు. మళ్ళా ఇంకా 2 చేస్తుందట. అంటే ఒక్కసారి ఆలోచించుకోండి, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా శ్రద్ధ వహిస్తుంది. కోల్పోయిన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా కసరత్తు చేస్తుంది. అలాగే జనాదరణ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా తక్కువేం చేస్తలేదు. ఆ పార్టీ కూడా చాలా కసరత్తే ఎత్తుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పైన. అలాగే నిన్న మొన్న వచ్చినటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. తీన్బార్ మల్లన్న కావచ్చు, కవిత ప్రస్థానం కావచ్చు, జూబ్లీ హిల్స్ పైనే ఫోకస్ పెడుతుండ్రు. ఎందుకంటే కవితను కూడా చాలా రకాలుగా పాపులారిటీ ఉన్న నాయకులు కూడా కవితతోని మంతనాలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అట ఇప్పటికీ 3 సర్వేలు చేయించిందట, ఇంకా 2 కూడా చేయిస్తుందట. చూద్దాం దానికి సంబంధించినటువంటి వార్తని. సర్వేలు చేయిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 3 పూర్తి, సెకండ్ థర్డ్లోనూ హస్తం లీడు, అభ్యర్థుల వారీగా అధ్యయనం, మెజారిటీ మార్కుల లీడర్లకే టికెట్టు, ఫిల్టర్ చేసేందుకు కొత్త స్ట్రాటజీ. అంటే మొత్తానికైతే వడగొట్టి అభ్యర్థిని తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగానే ఆలోచన చేస్తుందని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకే, అయితే జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ పార్టీ మరో 2 సర్వేలు నిర్వహించనున్నది. ఇప్పటికే 3 సర్వేలు పూర్తి కాగా మొదటిది మినహాయిస్తే 2-3 సర్వేల్లో గ్రాఫ్ పెరిగింది. మొదటి 2 సర్వే పార్టీ వారీగా నిర్వహించగా థర్డ్ నుంచి అభ్యర్థుల పార్టీ పేరిట సర్వేలు చేయిస్తున్నారు. మరో 2 సర్వేలు తర్వాత అభ్యర్థి ఎంపికపై ఒక క్లారిటీ రానున్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత తెలిపారు. మళ్ళా ఇంకొక 2 సర్వేలు చేద్దాం, ఇంకో 2 సర్వేలు చేసిన తర్వాత క్యాండిడేట్ ఎవరనే ప్రకటిద్దాం అని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది కూడా ముందున్నారు, ఎవరేం తక్కువ లేదు. చాలామంది హజారుద్దీన్ ఉన్నారు, నవీన్ యాదవ్ ఉన్నారు. ఇది చెప్పుకుంటూ పోతే సినిమా యాక్టర్లు కూడా జూబ్లీ హిల్స్ నుంచి పోటీకి దిగాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మేము పార్టిసిపేట్ చేయాలనే ఆలోచనలు చాలామందికే ఉంది. ఇంతమంది ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పైన, కాబట్టి కాంగ్రెస్ ఏం తక్కువ తింటలేదు. మొత్తానికి ఇప్పటికీ 3 సర్వేలు చేయించిందట, అదనంగా ఇంకా 2 చేయిస్తుందట. మరి కాంగ్రెస్ పార్టీలో మరి ఎవరు లీడింగ్లు ఉన్నారు ఏంది అనేది పేజీ నెంబర్ 9లో ఉంది, ఒకసారి చూద్దాం. పార్టీలో సర్వేలతోనే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సర్వే ఆధారంగానే టికెట్ కేటాయింపు ఆనవాయితీగా వస్తున్నది. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లోనూ వివిధ సర్వేలతోనే అభ్యర్థుల ఎంపిక చేసింది. ఓకే, ఇలా అసలు ఎవరెవరు ఉన్నారు? ఏఐసిసి, టీపీసీసీ, సునీల్ కనుగోల్ టీమ్స్ వేర్వేరుగా సర్వేలు నిర్వహించి అభ్యర్థులను ఫిల్టర్ చేశారు. దీంతోనే పార్టీ పక్కా ప్లాన్ చేసిన నియోజకవర్గాల్లో గెలుపు తథ్యమైంది. తద్వారా పవర్లోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించాలి. తర్వాత వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ సర్వే విధానాన్ని ఫాలో అయ్యారు. దీంతో జూబ్లీ హిల్స్లో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేల పాలసీని ఫాలో అవుతామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా వీళ్ళు మొదటి నుంచి కూడా ఒక సర్వేని ఫాలో అయ్యారట, అదే మళ్ళీ ఫాలో అవుతున్నారట. మళ్ళీ 2 సర్వేల్లోనూ నవీన్ యాదవ్ లీడట. ముఖ్యంగా ఇన్ని సర్వేలు చేశారు కదా, ఇన్ని సర్వేలు చేయంగా మొట్టమొదటి స్థానాన్ని నవీన్ యాదవ్ గారు ఆ సర్వేల్లో మెజారిటీ నాయకుడిగా లీడ్లో ఉన్నాడట. మరి మొదటి నుంచి కూడా నవీన్ యాదవే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తాడన్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా వారి యొక్క పోటీ అభ్యర్థిని మాత్రం ఏ ప్రకటన మాత్రం చేయలేదు. ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేల్లో మొదటి తప్ప మిగతా 2 నవీన్ యాదవ్ లీడ్లో ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. సెకండ్ ఫేజ్లో సిఎన్ రెడ్డి ఉండగా ఆ తర్వాత స్థానంలో బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దీన్ ఉన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో లోకల్ నేతకే టికెట్ ఇవ్వాలని పార్టీ సూత్రాభిప్రాయంగా మాత్రం చేస్తుంది. అంటే జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రధానమైనటువంటి వ్యక్తికే ఇద్దాం, వేరే వ్యక్తికి ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు ఈ సర్వేలో పాల్గొని చేయించడం అనేది జరిగింది. ఈక్వేషన్ ఆధారంగా ప్లానింగ్
అసలు ఏంది బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఏ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తున్నారనే అంశంపై అంచనా వేస్తూ అభ్యర్థులపై కాంగ్రెస్ స్టడీ చేస్తున్నది. ప్రత్యర్థి పార్టీ ఏ సామాజిక వర్గానికి ఇస్తున్నారో అని పరిశీలిస్తూ వేరువేరు బీసీ, ముస్లిం, రెడ్డి సామాజిక వర్గాల వారీగా సర్వే చేయిస్తున్నది. 3.87 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపై పర్ఫెక్ట్గా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉన్నదని పార్టీ నేతలు వివరిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉన్న సీఎం కాంగ్రెస్ మైలేజ్ వచ్చేలా తన ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం తరపు నియోజకవర్గంలో దాదాపు ₹200 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. యువత ఉద్యోగాలకు హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక శిక్షణలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. కులాల వారీగా కమ్యూనికేషన్ నిర్వహించేందుకు ఏకంగా 3 మంత్రులు, 20 మంది కార్పొరేషన్ చైర్మన్లు నియోజకవర్గంలో శ్రమిస్తున్నారు. ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించి పార్టీ గ్రాఫ్ను పెంచేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. అంటే చూడండి ఎంత కష్టపడుతున్నారు. 20 మంది కార్పొరేషన్ చైర్మన్లు నియమించిందట. మరి గల్లీకి ఇన్ఛార్జీలను కూడా పెట్టి కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ సర్వే కూడా కులాల వారీగా, మతాల వారీగా, కమ్యూనిటీల వారీగా ఇప్పటికే ఒక సుమారుగా 200 కోట్ల శంకుస్థాపన అభివృద్ధి పనులు ఉన్నాయి. యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాం. ఈ విధంగా జన సర్వేను మాత్రం చాలా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. పోగొట్టుకున్న స్థానాన్ని నిలబెట్టుకోవాలి. మనం అధికార పార్టీలో ఉన్నాం, మనకు కూడా ఈ స్థానం చాలా ముఖ్యమైనది, పదిలమైందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్దగానే ఫోకస్ పెట్టింది. మరి బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్కు మాత్రం మరి ఎవరా క్యాండిడేట్ అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజానీకం కూడా ఎదురు చూస్తుంది. మరి ఆ ఎలక్షన్ల నిర్వహణ ఫలితం పైన కూడా ఉత్కంఠగా ఉండే అవకాశం కూడా ఉంది.